ఏపీ ప్రజల ప్రేమ అభిమానానికి నా కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానిగా అవకాశం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిరాని తెలుగులో విశాఖపట్నంలో చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. మొత్తంగా 2,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. అందులో ఒక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టే 1,80,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇది ఏపీకి కేటాయించడం, అందులో విశాఖలో వెంటనే శంకుస్థాపన చేయడం నిజంగా ఏపీకి ఉపయోగపడేదే. అందులో ఉద్యోగావకాశాలే కాదు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం కూడా వస్తుంది. తన ప్రసంగంలో మోదీ ఏపీకి ఇంకా చాలా చేస్తానన్న భరోసా కల్పించారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు వస్తుంటే అందులో ఒకటి విశాఖకు కేటాయించామని మోదీ చెప్పుకొచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని, రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని మోదీ భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు స్పీచ్తో సిక్సర్ కొట్టారని ప్రశంసించారు. అంతకుముందు చంద్రబాబు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏనే గెలుస్తుందని అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని, ఏపీకి అన్ని రంగాల్లో మద్దతిస్తున్నామని ప్రకటించారు. ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని భరోసా ఇచ్చారు. మోదీ పర్యటనలో నేతలందరూ మోదీని ప్రశంసించడానికి ప్రాధాన్యతిచ్చారు. దానికి తగ్గట్లుగానే ప్రధాని కూడా ఏపీ విషయంలో తాను ఎంతో ఉదారంగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజానికి కొత్త ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. దివాలా స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ ఆదుకుంది. అయినా తొలి నెలలోనే వృద్ధాప్య పెన్షన్లు పెంచారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అదే సమయంలో పోలవరం, అమరావతిని కూడా పట్టాలెక్కించుకుంటున్నారు. ఇదంతా కేంద్రం సాయంతోనే జరుగుతుందని చెప్పాల్సిన పనిలేదు. కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ టీడీపీ ధిక్కరిస్తే మోదీకి, బీజేపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆ విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే చంద్రబాబు కూడా పొగడ్తలతో వీలైనంత ఎక్కువగా కేంద్రం నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. ప్రధానమంత్రి మోదీ ఓ రాష్ట్రంపై అభిమానం, మరో రాష్ట్రంపై వ్యతిరేకత చూపిస్తారని ఎవరూ అనుకోలేరు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి శంకుస్థాపనలు జరగాలని కోరుకుంటారు. ప్రాజెక్టులు కేటాయించాలని కోరుకుంటారు. తెలంగాణకు కూడా ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఏదైనా ప్రకటిస్తారేమోనని ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే రహదారుల ప్రాజెక్టులు తప్ప పెద్దగా ఏమీ ఉండడం లేదు. విశాఖ తర్వాత భువనేశ్వర్కు ప్రధాని మోదీ వెళ్లారు. ఏపీకి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం ద్వారా వీలైనంత వరకు ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటి ప్రయోజనాలు తెలంగాణకు దక్కాల్సి ఉందని మోదీ విశాఖలో చెప్పినట్లుగా ఆయన ప్రేమాభిమానాలు చూపించే అవకాశం తెలంగాణకు కల్పించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu channel.